అది అలా ఉంచమ్మా. పోయిన వారం తీసుకున్న బాకీ ఎప్పుడు ఇస్తావు? నేను వ్యాపారం చేసుకోవాలి కదా. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎవరు లేకుండా కొట్టినిలా అనాథలా వదిలేసి వెళ్ళిపోయావు. రేపే దొంగతనమో దోపిడీయో జరిగితే నీకు సమాధానం చెప్పాల్సింది కాకీయే కదా. మీకేం కావాలి? కుండ రేట్ ఎంత? 250. ఆహా, మనకంటే పెద్ద ముదురులా ఉంది. నా దగ్గర చిల్లర లేదండి. పర్లేదు, ఉంచుకో. నెక్స్ట్ టైం షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకుంటా. కుండ బానే ఉంది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీయా? నాకెవరికి బాకీ ఉండడం నచ్చదు. ఇది ఉంచండి, డబ్బిచ్చి ఇది తీసుకుంటాను. నీ నిజాయితీ చూస్తే ముచ్చటేస్తుంది. వస్తా. 4 ముక్కలు మాట్లాడడానికి 500 ఖర్చా? ఇంకో 500 ఖర్చు పెడదాం. మన డబ్బు కాదుగా. సారీ, స్లిప్ అయింది. తీసుకో. చేజారి పగిలిన వాటికి నేను డబ్బు తీసుకోను. నీ పద్ధతి చూస్తే నాకు ముచ్చటేస్తుంది, కానీ నష్టం నీకే కదా. కాదనకుండా తీసుకో, లేదా 2 తగిలించి ఇవ్వాల్సి వస్తుంది. దెబ్బలకు భయపడ్డం నాకు తెలియదండి. ప్రేమకి మాత్రమే నేను భయపడతాను. విజయకృష్ణ వచ్చేసాడు. డబ్బు తీసుకుని ఫోన్ చేస్తాను. కలెక్టర్ అంటే దళపతి సినిమాలో అరవింద్ సాంలో ఉంటాడు అనుకున్నారు. ఇతను అన్నం పొట్లాలు అమ్ముకునే వాళ్ళే ఉన్నాడు. కరెక్టే. సార్, చేత్తో ఊరికే కెలక్కండి, బిర్యానీ పాడైపోతుంది. బిర్యానీ? అవును సార్, సరిగ్గా 10 పొట్లాలే తీసుకున్నాం. పోయింది సార్ కూడా బిర్యానీలో గుడ్లు లేవని ఆ రైటర్ 3 రోజులు నాతో మాట్లాడాడు. డబ్బు ఎక్కడ ఉంది సార్, సేఫ్ గా ఉంది. ఇది మేం కొన్నది. ఇది మేం పట్టుకున్నది 10,060. ఏమిటయ్యా ఇంతే ఉంది? పోనీ ఇవ్వండి సార్, ముష్టోడికి ఇచ్చి చిల్లర మూటగా కట్టి తీసుకొచ్చిస్తాం. ఏంటి వేళ కొడవా? 75 లక్షలని చెప్పారు. ఎవడు సార్ చెప్పింది? అది అది ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆ ఇన్ఫార్మరే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. మేము కూడా సంతోషంగా వాళ్ళని పట్టుకుందామనే వెళ్ళాం. ఆ డబ్బు పట్టుకొని మెడల్ తీసుకొని పోలీస్ పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నాం, కానీ వాడు వెన్నుపోటు పడిచాడు సార్. ఇదే విధంగానే సార్, ఆన్ ద స్పాట్ లో ఈ చిన్న అమౌంట్ చూడగానే మా మొహాలు మీ మొహంలా చెప్పుని పేడలో ముంచుకొట్టాయ్యాయి. పట్టుకున్నది 10 రూపాయలైనా కలెక్టర్కి అప్పచెప్పడం పోలీసులుగా మా బాధ్యత సార్. అవును సార్, గవర్నమెంట్ డబ్బు దగ్గర ఉంచుకోవడం డ్రాయర్ వేసుకోకుండా పంచిలో బీర్ బాటిల్ పెట్టుకున్నట్టే. ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడే సార్ హ్యాపీగా ఉంది. ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? ఎందుకని? ఒక్క విషయం మర్చిపోయాం. చెక్ పోస్ట్ విరగొట్టినందుకు 2,300, డీజిల్ ఖర్చు 1,500, ఆసుపత్రికి 3,500, బ్యాటా అండ్ బిర్యానీ 2,759, అంటే మొత్తం 10,050 రూపాయలు. బ్యాలెన్స్ ₹1 సార్ ఇచ్చేసాను సార్. ఈ ₹1 మీరు గవర్నమెంట్కి అప్పగిస్తారో కార్పెంటర్లా మీ చెవులో పెట్టుకుంటారో మీ ఇష్టం సార్. వెళ్ళొస్తాం సార్. బిర్యానీ పాచిపోయినట్టుంది కదా. డేనియల్ ఫోన్. ఎవర్రా? కలెక్టర్. ఏంటట? వాడు మామూలుడు కాదు. రూల్స్ ప్రకారం నన్నే నోరెత్తనివ్వలేదు. సీబుక్ తీరా. ఎవడ్రా వాడు? వాడే అన్న విజయకృష్ణ. నమస్తే సార్. సార్, ఈయన మన ఏరియా క్యాండిడేట్. అయితే చెక్ చేయండి రా వెళ్ళి. నేను నీ లిమిట్ లోకి రాలేదు. నువ్వు నన్ను చెక్ చేయడానికి, కానీ నువ్వు నా లిమిట్ లోకి వచ్చేసావరా? ఏంటి, నేను నీ లిమిట్ లోకి వచ్చానా? చూడండి రా, ఈ విజయ్కి లిమిటే లేదు, మొత్తం అన్లిమిటెడే. అది లోకల్ అయినా సరే, ఐఎస్డి అయినా సరే. ఇలా చూడు,
నువ్వు నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బేది? అది కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చి అకౌంట్ సెటిల్ చేశాక. కలెక్టర్ చెప్పుంటారే, చెప్పలేదా? నువ్వు ఇచ్చింది అడగట్లా, తీసుకుంది అడుగుతున్నాను. 75 లక్షలు. అది ఒట్టి డబ్బు కాదు, 10,000 ఓట్లు. నేనే నిన్ను మోసం చేయలేదే. మీ వాడికి ఓటు వేసే పంపించా. నేను ఒక్క ఓటేస్తే 10,000 ఓట్లేసినట్టు. ఎరా, వేసిన ఓటు అన్నకి చూపించలా? అప్పుడే చూపించాడు కదా. చాలదు, మరింకేంటి? నీ మొహం మీద వెయ్యాలన్నా కూడా రేయ్, నేను రెడీ. నా మొహానే వేస్తావా? నేను పోలీసు వాడితో నుంచి ఒక్క నిమిషం కూడా మాట్లాడింది లేదురా. కానీ నీతో మాట్లాడుతున్నానంటే కారణం నువ్వు చూస్తున్నది రాజకీయవాది మొహం. రాక్షసత్వాన్ని మొత్తం గుడ్డెల్లో దాచుకొని శాంతంగా కనిపిస్తోంది. నాకు చాలా మొహాలున్నాయినా, అవన్నీ చూసాబట్టి నువ్వు తట్టుకోలేవు. నువ్వే మొహమైనా చూపించు, నేను అర్థం లాంటి. నువ్వేం చూపిస్తావో దాన్ని అలాగే తిప్పి చూపిస్తా. చూపిస్తాన్రా, చూస్తావు. చూపించడం అంటే గుర్తొస్తుంది. రేయ్, నీ బామ్మర్దికి మెంటల్ వచ్చింది, ఆసుపత్రిలో చూపించాలన్నా చూపించాలా? అయితే ఓకే. అదన్న విజయ్ అంటే. సూపర్ సార్. కళ్ళు మూసి తెరిచేలోగా ఎంతమందినైనా కాల్చేయగలను. ఒక దోశ కాల్చడం ఇంత కష్టమా? ఈ ఒక్క రోజైనా ప్రశాంతంగా తినమ్మా. ఎన్ని రోజులని ఒకడికి ఇడ్లీ, ఒకడికి పెసరట్టు, ఒకడికి ఉప్మా అని ఇలా కష్టపడుతూ ఉంటావు? ఈ పద్ధతి మారాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే, గవర్నమెంట్ నీ కొడుక్కి ఒక క్వార్టర్స్ అలాట్ చేసింది. అక్కడికి నేను తీసుకెళ్లి నిన్ను మహారాణిలో చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఉంది ఐడియా? మీ నాన్న తమ్ముడు ఎక్స్పెక్ట్ చేశా. నువ్వే వాళ్ళు కావాలని ఇలా వాళ్ళ కోసం కష్టపడి అలసిపోతున్నావు. కానీ వాళ్ళిద్దరూ నిన్ను పట్టించుకుంటున్నారా? ఆపరా, కొడుగ్గా నువ్వేమైనా మాట్లాడొచ్చు. ఒక అమ్మగా పేరు వేరుగా చూడడం నా వల్ల కాదురా. ఒక కుటుంబంలో ఇక్కడిద్దరు అక్కడిద్దరు అని విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? సరే, నేను నీతో వచ్చేస్తే వాళ్ళిద్దరికి ఎవరు? అమ్మా, ఏది? ఎక్కడది? ఎక్కడో ఎందుకు, పక్కనే పెట్టుకోవచ్చు కదా. ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా. ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితేనే సీరియస్ అవుతున్నావు. రేయ్, రారా. అమ్మా, ఈ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి సూపర్ ఐడియా చెప్పనా? వెంటనే వీడికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, ఇంతవరకు వీడు చెప్పిన వాటిల్లో సూపర్ ఐడియా ఇదే. త్వరగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. ఇదిగో. వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడితే నువ్వేంట్రా? పెద్దవాడుండగా చిన్నవాడికి పెళ్లి కావాలట. రేయ్, ఈ రోజు కూడా నాతోనే కామెడీ స్టార్ట్ చేసావా? పోరా. మా చెప్పాలంటే దీనికి మంచి మార్గం ఉంది. పెద్దానికి ముందు పెళ్లి చేసేమ్మా. ఎవరికిరా? అదేనమ్మా, మీ ఆయన సుబ్బరామయ్యకి. నిన్ను చూడు.